హాయ్ గైస్, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఈరోజు సెకండ్ డే అనమాట. సో నేనంతా రెస్ట్ మోడ్లో ఉన్నానని చెప్పాను. ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియో చూసి ఉంటారు, ఒకవేళ చూడకపోతే చూసేయండి. ఈరోజు ఏం బ్లాగ్ చేయబోతున్నానంటే నార్మల్గా ఇక్కడికి వచ్చినప్పుడు బాగా సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకుంటాను అనమాట. రెస్ట్ తీసుకోవడం కానీ, ఇంకా మా మమ్మీ నాకు చాలా రిలేటెడ్ స్టఫ్ చేస్తుంది అనమాట. అంటే హెల్తీ ఫుడ్ కానీ, నాకు నచ్చినవన్నీ పెడతాం కానీ, అట్లా ప్రతి మామ్ అట్లాగే చేస్తూ ఉంటారు కదా. ఈరోజు నేను ఏమేమి చేస్తాను, అట్లా నన్ను ఎట్లా సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకుంటాను, మా మమ్మీ ఏమేమి కొత్తవి యాడ్ చేసింది నాకు అని చెప్పేసి ఈరోజు వ్లాగ్లో చూసేద్దాం. మోస్ట్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా రొటీన్ మొత్తం చాలా చేంజ్ అయ్యిద్ది. ఎందుకంటే అక్కడ బయటలో ఉన్నప్పుడు ఒక్కదాన్నే ఉంటాను. అండ్ ఇంకేంటంటే ఇంకా కొంచెం రష్గా ఉండిద్ది అనమాట. ఎందుకంటే అన్ని పనులు నేనే చేసుకుంటాను కాబట్టి, ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి. ఇక్కడ అసలు అట్లా కాదు, నాకు అసలు పని చెప్పరు. సో చాలా రెస్ట్ మోడ్లో ఉంటా. ఉన్న 1 వీక్ లేకపోతే 10 డేస్ అయినా కానీ చాలా రిలీఫ్తో ఉంటాను అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ కొంచెం నన్ను ప్యాంపరింగ్ చేస్తున్నట్టే ఉండిద్ది. అది అక్కడ చేస్తుంది కదా, ఇక్కడ కూడా దాని చేత ఎందుకు చేపించడం, దానికి రెస్ట్ ఇద్దాము, మళ్ళీ రేపు వెళ్ళిన తర్వాత నుంచి దాని పని అది చేసుకునేది కదా అక్కడ అన్నట్టుగానే ఉంటారు వాళ్ళు కూడా. సో అట్లాంటి ఒక డే ఎట్లా ఉండిద్దో మీకు కూడా చూపిస్తాను. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ హారిక. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేసి ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఏంటిది పట్టుకొని వచ్చాను టీ తాగుతున్నాను అనుకుంటున్నారా? నాకు టీ అలవాటు లేదు. ఇవి హలీం సీడ్స్ అంట, మా మమ్మీ నానబెట్టింది గైస్. మా మమ్మీ కూడా ఈ మధ్య రీల్స్, యూట్యూబ్లో షార్ట్స్ అవి చూస్తూ ఉంటుంది. ఈ మధ్య చెప్తున్నారు కదా, బాగా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇది తాగితే దీంట్లో ఎక్కువ ఐరన్ ఉండిద్ది కాబట్టి, ఏమియా ఉన్న పీపుల్ కూడా ఇది చాలా మంచిదని చెప్తున్నారు. ఇదనే కాదు, మా మమ్మీ ఎర్లీ మార్నింగ్స్ మెంతులు నానబెట్టి అవి తాగమంటాం, అట్లాంటివి చాలా ఉన్నాయి. జీరా వాటర్ తాగమనిద్ది, అవి తాగమనిద్ది గైస్. సో ఇది వరకు ఏంటి మా మమ్మీ పద్దాకలు ఇది తాగమనిద్ది అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు కొంచెం పెద్ద అయిన తర్వాత వై షీ ఈజ్ టెల్లింగ్ అని చెప్పి అర్థమవుతుంది. సో ఇవైతే నానబెట్టింది వాళ్ళు తాగుతున్నారంట. సో నాకు కూడా నానబెట్టింది. సో ఫస్ట్ టైం తాగుతున్నాను, ఎట్లా ఉండిద్దో చూడాలి. ఇది మింగాల నవలాలా ఏం చేయాలి? నవలే పని లేదా? నోట్లో వేసుకుంటే సబ్జా గింజలాగా ఉన్నాయి. నాకు సబ్జా గింజలు అస్సలు నచ్చవు. నా వల్ల అసలు కావట్లేదు తాగడం. కానీ తాగడం వల్ల వెయిట్ లాస్ కూడా ఉపయోగపడిద్ది అంట. ఎందుకంటే దీంట్లో హై ఫైబర్ ఉండిద్ది. అండ్ హై ఫైబర్ ఉండడం వల్ల మన డైజెషన్ కూడా హెల్ప్ అవుద్ది. సో మీకు కూడా ఇట్లాంటి హై ఫైబర్ ఫుడ్స్ ఆర్ ఐరన్ రిచ్ ఫుడ్స్ కావాలంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం 1 టేబుల్ స్పూన్ నైటే సోక్ చేసుకొని తాగండి. చాలా మంచిది గైస్ మీ హెల్త్కి. ఇప్పుడైతే నేను ఎక్సర్సైజ్ చేసుకునే టైము. ఫ్రీగా ఉందాం అనుకున్నాను కానీ మళ్ళీ ఈ రొటీన్ మొత్తం తప్పితే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఎక్సర్సైజ్ చేసుకోలేదని చెప్పి మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. సో ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత కలుస్తాను. ఇప్పుడు వెళ్దామా? ఎండగా ఉందిగా. నా ఎక్సర్సైజ్ అయితే అయిపోయింది. పైకి వెళ్తున్నాము. అసలు పైకి ఎందుకు వెళ్తుందో చూపిస్తా. దేవాంశాలు సో ఆల్రెడీ పైకి వెళ్ళిపోయారు. వాటరింగ్ చేస్తున్నారు అనమాట పైన వాళ్ళు. ఎక్సర్సైజ్ చేయడమే ఈజీ, వాకింగ్ అండ్ ఇలా మెట్లు ఎక్కడ ఉంటున్నారు తెలుసా. పైన 3rd ఫ్లోర్లో, అంటే పైన ఆల్రెడీ రెంట్కి ఇచ్చారనమాట. ఇట్లా ఫ్రంట్ గాడ్ ఏం కట్లా, సో వర్షం పడినప్పుడు వాళ్ళకి ఏంటంటే వాటర్ అన్ని ఇంట్లోకి వస్తుంది అని చెప్పి సో వాళ్ళు ఊరు వెళ్ళారంట. సో అందుకని చెప్పి వాళ్ళు ప్రాబ్లం రాకుండా ఉండాలని చెప్పి ఇట్లా గోడ కట్టేశారు. సో దానికి వాటరింగ్ చేస్తున్నారు పనిమంతులు ఇద్దరు. దేవా ఏం చేస్తున్నావు? ఎందుకు
సరిగ్గా పోయి. మా ఇంటి డాబా మీద నుంచి వ్యూ చూపిస్తా గైస్ మీకు. ఇప్పుడు మొదలు పెడదాం. ఎటు చూసినా కానీ కొండలే ఉంటాయి. 1 2 ఇది 3 కొండలు. ఎయిమ్స్ కూడా ఇక్కడ, ఎయిమ్స్ కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి. ఉసిరికాయ పొడి, అది మునగాకు, కరివేపాకు పొడి, అది మెంతు పొడి. ఇప్పుడు దేవాంష్కి పెట్టది కాదు, తలకు పెట్టుకోవాలి అమ్మకి. నువ్వు కూడా తల స్నానం చేస్తావు కదా చిన్నడు. నువ్వు అంటే నాకు చాలా ప్రాణం పెట్టు. ఐ లవ్ యూ సో మచ్ అంట. సరిగ్గా పెట్టవే. నాకు లేదుగా అంటే అది 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 కాదంటే కాదంటే తాత అసలు ఇప్పుడే పోరాతుంది ఆయనకు కూడా. హలో ఇంటికి కూడా రాయమా. హలో ఇంటికి వచ్చాడు. మా ఏమేం కలిపావు చెప్పు. ఏమేం పొడి, మెంతు పొడి, మునగాకు పొడి, గోరింటాకు పొడి, కరివేపాకు పొడి, ఇన్ని పళ్ళు కలిపి పెరుగు. వాటన్నిటితో పాటు పెరుగు కూడా కలిపిందంట. ఇది వరకు ఎంత ఫోర్స్ చేసేదో గైస్ అసలు పెట్టుకోమని. అసలు నేను ఒక్కసారి కూడా పెట్టుకునేదాన్ని కాదు. ఇప్పుడు ఊడిపోతా తెల్లంటికలు వస్తా ఉంటే బుద్ధి వచ్చి పెట్టుకుంటున్నా నేనే అడిగి మరి. మా మమ్మీ రోజుకి వారానికి ఎన్నిసార్లు పెట్టుకునేది. ఇప్పుడు మా డాడీని అడుగుదాం, ఎన్నిసార్లు పెట్టుకునేది డాడీ మమ్మీ గోరింటాకు చెప్పు. అదే పనిగా మా మమ్మీ అయితే వారానికి ఒకసారి పెట్టుకునేది గోరింటాకు, మందారాకు లేదా ఇట్లాంటివన్నీ. రెండు సార్లు అంట గైస్. సో మాకు అలాంటి అలవాట్లు రాలేదని చెప్పి తిప్పుతా ఉండేది మమ్మల్ని, సోకులు లేవని. కొంతసేపట్లో దెయ్యంలాగా మారిపోతున్నాం. రాత్రి గంటన్నా నానితే ఇంకా మెత్తగా అయ్యిద్ది. నానాలి, హడావుడిగా పెట్టిస్తావు అన్నీ. ఎత్తు, తలపైకి ఎత్తు. ఓకే గైస్, మొత్తం పెట్టుకున్న తర్వాత చూపిస్తా. ఇప్పుడు దేవాంశికి కూడా పెట్టుమా కొంచెం. పెట్టు కూర్చోదేవా. వాడికి అస్సలు చిరాకు గోరింటా కంటే. కానీ ఇది గోరింటాకు కాదేవా ఇది. ఏం ఆకులు మామ? కరివేపాకు అంట. ఏమైందేవా? ఏమైంది? ఏంటిది? మరి ఎండలో పెట్టుకోకు, మామూలుగా నీళ్ళలో పెట్టుకో, ఇంట్లో పెట్టుకో బండి. ఓకేనా? ఏం పేరు మీ తాత పేరు? కౌశోవా? ఏమంటాడు తాత నిన్ను? నార్మల్గా పొడిలు కాకుండా ఇన్స్టెంట్గా చేస్తారు కదా గోరింటాకు పేస్ట్ అట్లా, అవైతే నేను అస్సలు పెట్టుకును. నాకు అస్సలు నచ్చవు, ఎందుకంటే దాని తర్వాత అసలు చాలా జుట్లో ఇరుక్కుపోతూ ఉంటాయి, అందుకే నాకు నచ్చవు. దేవేట్రా ఒకసారి గోరింటాకు ఉందా కల్లో? దులుపు ఆరిపోయింది కానీ ఇంకా నాంటే ఇంకా మెత్తగా వస్తుంది. నీకు ఆ డాండ్రఫ్ పోయింది, మొలగా పొడి పెట్టుగా చూడు. రేపు వెళ్ళేటప్పుడు అది తీసుకెళ్ళు, ఆ పొడితో పాటు అది కలిపి పెట్టుకో. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఇట్లా మా మమ్మీ చేత బ్రేడ్ వేయించుకున్నా గైస్. ఎంతో క్యూట్ అని ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, నాకైతే బాగా నచ్చింది. జడ ఎంత కూడా రాదు గైస్, అంత చిన్న జడ లాగొచ్చు.
సో మేమందరం కలిసి రెడీ అయిపోయామన్నమాట. సో మా అత్త వాళ్ళ ఇంటికి అండ్ మా అక్క వాళ్ళ ఇంటికి ఇద్దరింటికి వెళ్దామని చెప్పి. సో మా దేవాంశ్ అయితే ఎండగా ఉందని చెప్పి మా డాడీ స్పెట్స్ తీసుకొచ్చి ఇచ్చాడు, వాడు పెట్టుకున్నాడు. సో చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు కదా. సో వాడేమో మా మమ్మీ మా డాడీతో బండి మీద వెళ్తున్నాడు, సుమా నేను ఒక స్కూటీ మీద వెళ్తున్నాం అనమాట. ఇట్లా ఒక ఫ్యామిలీ అందరం కలిసి మా పెళ్ళి కాకముందు అట్లా వెళ్ళే వాళ్ళం గైస్. ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఇద్దరికి కూడా స్కూటీ వచ్చు, మీ ఇద్దరం స్కూటీ మీద వెళ్ళేవాళ్ళం, వాళ్ళిద్దరు ఆ బండి మీద వచ్చేవాళ్ళు. చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. మళ్ళీ ఆ డేస్ అన్నీ గుర్తొచ్చాయి నాకు. మా అక్క జాబ్కి వెళ్తుంది అనమాట, తన షిఫ్ట్ 12:30 అట్లా స్టార్ట్ అయిద్దనింది. సో మేము వెళ్ళేసరికి ఆల్రెడీ వెళ్ళిపోయిందంట. సో మా పెద్దమ్మ ఉంది. సో మేము ఇంకా వెళ్ళి కొంచెం సేపు అట్లా టైం స్పెండ్ చేసాం. వాళ్ళ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు. మళ్ళీ ఈవినింగ్ వద్దాంలే అనుకున్నాము మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత, కానీ అప్పటికే చాలా టైం అయిపోయింది. సో ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసాం. చూడండి ఇక్కడ తోడుకోడళ్ళు ఇద్దరు కొంచెం కబుర్లు చెప్పుకుంటా ఉన్నారు. అక్క వాళ్ళు కూడా ఉంటే బాగుండేది, అక్క వాళ్ళని కూడా చూసి చాలా రోజులు అయింది. సో అందరూ ఉంటే ఇంకా చాలా బాగుండేది, చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళు. అక్కడ నుంచి ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాం గైస్, పక్కనే కొంచెం దగ్గరలోనే. దేవాంశ్ బాబు వచ్చాడులే. నటాలి చూసారు కదా బుడ్డోడు, వాడు పుట్టి 1 month అవుతుంది. మా అక్క వాళ్ళ సెకండ్ బేబీ అనమాట. సో చాలా క్యూట్గా ఉన్నాడు వాడు కూడా. మేము వెళ్ళినప్పుడు చాలాసేపు పడుకున్నాడు. లాస్ట్కి వాడు పడుకొనే ఉంటాడు, వాడు లెగవడం చెప్పి అన్నారు కానీ చాలాసేపు మెలుకొనే ఉన్నాడు, లేచాడు. సో ఇంకా వాడికి కూడా బాగా చెప్పేస్తున్నాను నేను. మా మమ్మీ ఏమో ఇంత దూరం వచ్చాం కదా, వెళ్ళేటప్పుడు వెజిటేబుల్స్ తీసుకొని వెళ్దామని చెప్పి అనింది. మా మమ్మీలు అందరూ ఇంతే, అసలు ఎక్కడన్నా వచ్చామంటే ఒక 2-3 పనులు కంప్లీట్ చేసుకొనే వెళ్తారు. సో మా వాడేమో ఫుల్ డీప్ స్లీప్కి వెళ్ళిపోయాడు అనమాట. పొద్దునుంచి పడుకుంటున్నాడు, అట్లా లెగుస్తున్నాడు. సో అందుకే వాడిని కదిలించకుండా నేను మా డాడీ బయట ఉన్నాము. ఇంకా వాళ్ళిద్దరు కలిసి కూరగాయలు కొనేసుకొని వచ్చారు. ఇంకా బ్యారేజ్ మీద ఒకసారి చూపిద్దామని చెప్పి వాడికి ఆపాము. మార్నింగ్ 11:30కి అట్లా బయటికి వెళ్ళిన వాళ్ళం. ఇప్పుడు 6:30 అట్లా అవుతుంది అనమాట టైం. ఇప్పుడు వచ్చాము ఇంటికి. కానీ లిటరల్లీ చాలా ఇయర్స్ తర్వాత ఈరోజు మేము మా ఫ్యామిలీ టైం స్పెండ్ చేసామన్నమాట. మా మమ్మీ, మా డాడీ, సుమా, నేను, దేవాంశ్. అస్సలకి రోజు మొత్తం కలిసే ఉన్నాం, మాట్లాడుకుంటానే ఉన్నాం. అండ్ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాం, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసాం. చాలా ఫ్యామిలీ టైం స్పెండ్ చేశాను. సెల్ఫ్ ప్యాంపరింగ్ వీడియో అని చెప్పాను స్టార్టింగ్లో. ఇదొక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. ప్యాంపరింగ్లో ఒక ఫ్యామిలీ టైం కూడా ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ని ఇస్తుంది. సో వాళ్ళు చాలా హ్యాపీగా అయితే డే ఎండ్ అయింది గైస్. లిటరల్లీ చాలా బాగుంది డే. చాలా రోజుల తర్వాత ఇట్లా టైం స్పెండ్ చేయడం మా వాళ్ళతో. ఇంకా ఇంకా వేరే వీడియోస్ కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం మా వాళ్ళతో. వాళ్ళు ఒకవేళ సహకరిస్తే చేస్తారు గైస్. ఓకే గైస్, అంతే ఈ వీడియోకి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే పాజిటివ్. బాయ్ బాయ్.